మధుయాస్కి గారు పదే పదే విపక్షంలో ఉన్నప్పుడు అధికారంలో లేనప్పుడు పదే పదే చెప్పిన విషయం కేసీఆర్ కుటుంబ పాలన అని చెప్పారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే కుటుంబ పదవులు కొనసాగుతున్నాయి. ఒక కుటుంబంలో ఒకరు డిప్యూటీ సీఎం ఉంటారు, ఇంకొకరు ఎంపీ లోక్సభ కాంటెస్ట్ చేస్తారు. ఒక కుటుంబంలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉంటారు, మరొకరు లోక్సభ కాంటెస్ట్ చేస్తారు. ఇంకో కుటుంబంలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉంటారు, ఒక మంత్రి ఉంటారు. పెద్ద తేడా ఏంటి? కేసీఆర్కు ప్రభుత్వానికి, కేసీఆర్ కుటుంబ పాలనకు కాంగ్రెస్ పార్టీకి పెద్ద తేడా ఏం చెప్తారు? తేడా ఫరక్ ఏంటంటే, ఇప్పుడు డిప్యూటీ సీఎం అని ఇంకో ఎంపీ అన్నప్పుడు ఇతను డిప్యూటీ సీఎం రాజకీయాలకు రాకముందే మల్లు రవి గారు ఎంపీ అయినాడు. సో కాబట్టి యూ కాంట్ టేక్ ఇట్ యాజ్ ఏ కుటుంబ పాలన లాగా. సో ప్రతి కుటుంబ పాలనకు వ్యతిరేకంగా నేను ఎప్పుడు అనలేదు. మీరు గమనించాలి, నేను పదే చెప్పింది కూడా కల్వకుంట్ల కుటుంబ దోపిడీ పాలన ఉంటే కాంగ్రెస్ పార్టీ దోపిడీ ఉండదు అని కోరుకుంటే పాలన. ఇప్పుడు రమేష్ ఎట్లుందంటే, నువ్వు ఏ బిజినెస్ తీసినా అంబానీ తీస్తే అంబానీ కుటుంబాల వాళ్ళ సభ్యులే ఉంటారు. రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ ఒకటే కాదు, సమాజ్వాదీ పార్టీ, తెలుగుదేశం పార్టీ, టు యూ టేక్ ఎనీ పొలిటికల్ పార్టీ కుటుంబ సభ్యులు వస్తూ ఉండరు. దాన్ని ఎవరు కాదనలేదు. బట్ అల్టిమేట్లీ ప్రజలతో ఎన్నుకోబడే ప్రభుత్వం నామినేటెడ్ పోస్టులు వచ్చేస్తేనేమో దాన్ని యూ కెన్ ఆబ్జెక్టెడ్. బట్ ఇఫ్ సంబడి గెటింగ్ ఎలెక్టెడ్, ప్రజలలో మార్పు రావాలా. ప్రజలు ఎన్నుకుంటా ఉంటే ఒకే కుటుంబం సంబంధించిన వ్యక్తులు ప్రజలు ఎన్నుకున్నంత కాలం, ఓట్లు వేసినంత కాలం వస్తూనే ఉంటారు. కుటుంబ సభ్యులు రాజకీయాలకు రావడానికి నేను వ్యతిరేకం కాదు, కానీ ఆ కుటుంబ సభ్యుల యొక్క దోపిడీ గురించి మాట్లాడుతూ వచ్చా. నేను గతంలో పదే మా కాంగ్రెస్ నాయకులు మిగతా వాళ్ళు మాట్లాడి ఉండొచ్చు, కల్వకుంట్ల కుటుంబం పాలన అనొచ్చు. నేను ఎప్పుడే కానీ నేను లాయర్ని కూడా ప్రతి మాట ఆలోచించి మాట్లాడుతూ ఉంటాను. నేను చెప్పింది ఎప్పుడు కల్వకుంట్ల కుటుంబ దోపిడీ. చూసుకోవాలి. ఇప్పుడు మీరు ఏమన్నారు చెక్ చేయండి, చెక్ చేసుకోండి. కుటుంబ దోపిడీ. ఓకే, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకోవడం, ఇతర పార్టీలకు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడం, ఇతర పార్టీలను విలీనం చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు అదే పని చేస్తుంది. మీరు ప్రజాస్వామ్యయుతంగా పరిపాలిస్తాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుతాం అని చెప్పిన కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ చేసిన పని, కేసీఆర్ చేసిన పని మళ్ళీ మీరు చేస్తున్నారు. వ్యత్యాసం, కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఏర్పడిన వెంటనే ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరిగింది. స్వేచ్ఛ వాయులు కనబడుతూ ఉన్న ఇందిరా పార్కు, ధర్నా చౌక్ కూడా పునరుద్ధరణ జరిగినది. వ్యత్యాసం ఎక్కడొస్తుందనంటే, ప్రభుత్వం ఏర్పడిన 2-3 రోజుల నుంచే, సెకండ్ డే నుంచే కేటీ రామారావు, ఇటు లక్ష్మణ్, కిషన్ రెడ్డి పదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పడిపోతుంది, 100 రోజులకి పడిపోతుంది, 4 రోజులకి పడిపోతుంది, పార్లమెంట్ ఎన్నికలైతేనే పడిపోతుందని చెప్పి బెదిరిస్తూ వస్తూ ఉండదు. ఇవాళ అంటే అతను నేర్పిన విద్యనే అమలు చేసినట్టు కనిపించిన ఇక్కడ వ్యత్యాసం ఏంటంటే, పదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలగొట్టేస్తాం, పడిపోతుంది అని చెప్తున్నప్పుడు భయం వెంటాడి ఇతర పార్టీల వాళ్ళు చేర్చుకుంటున్నారు. భయం కాదు ఇక్కడ. ఇన్ని రోజులు ఏ బీఆర్ఎస్ పార్టీ కేటీ రామారావు, హరీష్ రావులు, కవితలు, చంద్రశేఖరరావు వాళ్ళతో ప్రవర్తించిన తీరుని కనీసం మాట చెప్పుకోవడానికి కూడా అవకాశం లేకుండే ఆ స్వేచ్ఛ చూసి వాళ్ళు బయటకు వస్తానికి సిద్ధమవుతుండే అనేది ఒకటి. కొందరు సొంత ఆస్తులను కాపాడడానికి కొరకు వీటి కొరకు ఇటు వచ్చే వాళ్ళు కొందరు ఉంటారు, వ్యాపారాలు ఉన్న వాళ్ళు కొందరు వచ్చే వాళ్ళు ఉంటారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం చూస్తుందంటే, మీరు పదే నువ్వు కూలగొడతానని అన్నప్పుడు, మిగతా రాష్ట్రాల పని చేసినప్పుడు నా ప్రజలతో ఎన్నుకోబట్టి ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఇటు లెజిస్లేటర్ తోటి ఉంటుంది, ప్రజలతో ఉంటుంది. ఆయన పదే పబ్లిక్ మీటింగ్లో చెప్తూ వచ్చినాడు. కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా గతంలో రాజీవ్ గాంధీ గారే ఈ యాంటీ డిఫెక్షన్ లా తీసుకొచ్చడం జరిగింది. దాన్ని పటిష్టంగా దానికి ఉన్న లోపాలని లోపరుచుకొని ఇప్పుడు మోదీ గారు బహిర్గతంగా అదే చేర్చుకుంటా ఉన్నాడు. యాంటీ డిఫెక్షన్ లా గురించి మీ మేనిఫెస్టోలో పెట్టిన రోజే ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యేని మీ పార్టీలో చేర్చుకున్నారు. ప్రస్తుతం అంటే యాజ్ ఆఫ్ లా కేంద్ర ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఈ లూపోల్స్ ఉన్నాయి కాబట్టి వచ్చి చేరుతూ ఉండదు. ఎందుకు చేర్చుకోవాల్సి వస్తుందనంటే, నీకు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో మీకు ఉన్నది ఏంటంటే, నీ ప్రాణానికి హాని ఉన్నప్పుడు, హాని అని అనుకున్నప్పుడు, ఎదుటి వ్యక్తి హాని చేస్తున్నానని నువ్వు భావించినప్పుడు ఆ ఎదుటి వ్యక్తిని నీ ప్రాణం రక్షణ కొరకు దాడి చేయొచ్చు అనేది ఇట్ ఇన్ క్రిమినల్ సివిల్ ప్రొసీజర్ కోడ్లోనే ఉన్నది. కాదు ఇప్పుడు ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రభుత్వాన్ని అప్రజాస్వామికంగా అన్కాన్స్టిట్యూషనల్గా కూల చూస్తానన్నప్పుడు కాపాడుకోవాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పైన